జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం, నీ శత్రువుల్ని ఎన్నడూ చూడవు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ఆయన నామను గొప్ప చేయాలైనా, ఆయన నామలో మనం ప్రకాశించాలన్నా ప్రార్థన చేయాలి. మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. కొన్ని చోట్ల భూకంపాలు, కొన్ని చోట్ల క్రైస్తవులు ఇబ్బంది పెట్టడాలు, కొన్ని చోటన కొన్ని చోట్లయితే మరి ఫైర్లు అవ్వడాలు, ఈ చలి తీవ్ర వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వీటిలన్నీ విషయాల్లో ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. భయపడకుండి, యెహోవా మీకు నేడు కలగచేయన రక్షణను మీరు ఊరికనే నిలిచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తుని మరి ఎన్నడూ మీరు చూడరు. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి బయలుదేరే సమయం అండి. ఈ సమయంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ అక్కడ ఐగుప్తు వారు వీరిని ఎంటాడుతూ వచ్చారు, ఇజ్రాయెల్ ప్రజల్ని. వీళ్ళు భయపడిపోతున్నారు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, అయినా సరే వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. అయితే ఇక్కడ మోసే గారు ఒక మాట సెలవిచ్చారండి ఇక్కడ దేవుడి ద్వారాగా. ఏమనంటే, మీరు ఈ దినము దేవుడైన యెహోవా మీకు కలగజేసే రక్షణను ఊరకనే ఉండే చూడండి. ఈ శత్రువుల్ని, ఈ ఐగుప్తు శత్రువుని మీరు ఎన్నడూ చూడరు. హల్లెలూయా. మీరు ఊరికనే ఉండాలి. యెహోవా మీ పక్షాన్ని యుద్ధం చేయను, మీరు ఊరికనే ఉండి చూడాలి వాళ్ళతో చెప్పారండి. అయితే ఇక్కడ ఎంత చెప్పడం కారణం ఏంటంటే, వీళ్ళ భయం ఉంది. ఎందుకు భయం అంటే, దేవుడు ఎన్నో కార్యాలు చేశారు వాళ్ళ పట్ల, కానీ అయినా భయం మాత్రం ఉంది. ఎందుకంటే ఎందుకు అంత భయపడిపోయారు కారణం కూడా చూద్దాం. ఎందుకంటే వెనకాల ఐగుప్తు సైన్యం, ముందు ఎర్ర సముద్రం. అయితే అప్పుడు దేవుడు వారిని చూసి మోసేతో చెప్తున్నాడని దేవుడు ఏమనంటే, నీవు ఎలా నాకు మొరపెడుతున్నావు, మీరు సాగిపోండి అని వారితో చెప్పు అని చెప్తున్నారు. అప్పుడు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చాపు, సముద్రం 2 పాయల అవును, దాని మధ్య నుంచి మీరు ఇజ్రాయెల్ ప్రజలు పోనివ్వు, 6 నెలలుగా నడిచిపోతారు. ఇదిగో నేనే వారు హృదయాన్ని, ఐగుప్తు హృదయాన్ని కఠినపరుచుతున్నాను, వారు వీరిని తరుముతారు. నేను ఫరో వారును, ఫరో సమస్త వారును, వారి రథముల వలనను, వారి గుర్రాల వలనను నా నామముకు మహిమ తెచ్చుకుందును. హల్లెలూయా. నేను ఫరో వలను, వాళ్ళ రథాల వలను, వారి గుర్రాల వలను నేను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఐగుప్తు వారు యెహోవానని తెలుసుకుందురు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట మనం చూస్తున్నామండి కదండి. అంటే వారు చేసే పనులను బట్టి కూడా నేను మహిమ తెచ్చుకుంటాను. చూడండి, మనకి ఎవరైనా కీడు తలంపు చేయాలనుకుంటారు, మనం ఒక్కోసారి తప్పు చేస్తూ ఉంటాం బై మిస్టేక్స్. తండ్రి మమ్మల్ని క్షమించంటే దాని విషయంలో కూడా దేవుడు సరిచేసి మహిమ తెచ్చుకుంటాడు కదండి. అలాగే ఇక్కడ ఐగుప్తు జనాల్ని కఠినపరిచింది ఆయనే ఏంటి, వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఆయనే ఏంటి, వాళ్ళకి తెలిసి వచ్చేలా చేసుకున్నది కూడా ఆయనే. ఇప్పుడు చూసారు ఇక్కడ ఏమంటున్నారు, నేను వాళ్ళ గుర్రములు, వారి మనుషుల వల్ల, పొరవ వల్ల
నేను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని వారు తెలుసుకుందురు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిజమేండి, ఇప్పుడు చూస్తున్నాం కదా, క్రైస్తవులు హింసిస్తున్న వారిని ఎక్కడ బట్టి అక్కడ చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, ఊరకనే ఉండండి, నేను వారి వలన కూడా నా నామానికి మహిమ తెచ్చుకుంటాను. మీరు ఊరకనే ఉండి సాగిపోండి, గంగిలు పడద్దు. ఎక్కడైనా ఒక సేవకుని హింసిస్తున్నా, క్రైస్తవులు హింసిస్తున్నా ఉన్న క్రైస్తవులు అల్లాడిపోతారు. ఎందుకు అల్లాడిపోవాలి? మనం మనసుని సేవిస్తున్నామా? రాజకీయ నాయకులు సేవిస్తున్నామా? అధికారాల్లో రాజుల్ని సేవిస్తున్నామా? దేవాతి దేవుని సేవిస్తూ ఉన్నాం. ఆయన బిడ్డలు మనం. ఎందుకు భయపడిపోవాలి? మనం ఊరకనే సాగిపోవాలని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. వారి ముందు నడిచే దూత వారి వెనక్కి వెళ్ళి నిలబడిందంటండి. అగ్ని స్తంభంగా వారి ముందు నిలిచిందంటండి. హల్లెలూయా. అంతే కదండి, ఆ దూత అంటండి ఐగుప్తు సేనకు మరి ఇజ్రాయేల్ సేనకు నడిమధ్యన నిలిచిందంటే, మేఘం కనుక అది చీకటి కలిగిందంట, కానీ రాత్రులు కూడా వెలిగిచ్చిందంటండి. ఎవరికి వెలిగిచ్చిందండి? ఇజ్రాయేల్ ప్రజలకి కదండి. ఆ రాత్రంతా కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ కూడా మరి ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను సమీపించలేదండి. అసలు ఎందుకు సమీపించలేదంటే, ఇక్కడ ఐగుప్తు వారికి చీకటి కమ్మి ఉంది, కానీ ఇజ్రాయేల్ ప్రజలకి ఎలుగు ప్రకాశిస్తుందండి. ఇక్కడ వీరు ఎలుగులో నడుస్తున్నారు. మనమైనా కూడానండి చీకటి కొట్టలోంచి ఎప్పుడైతే విడుదల పొందుకుంటామో వెలుగులో ఉంటామండి. ఏమాత్రము చీకటికి ఎలుక్కి పొత్తులు ఉండవండి. చీకటికి వెలుక్కి పొత్తులుండవు. వారు ఐగుప్తు బానిస నుంచి విడుదల పొందుకున్నారు, వెలుగులోకి నడిచారండి. వారి పక్షాన దేవుడైన యెహోవా తోడై ఉన్నాడండి. హల్లెలూయా. పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారిని కాజిస్తూ ఉన్నారండి. మన సంగతి ఎలా ఉందండి? మన ఐగుప్తు బానిసం విడిచిపెట్టామా? ఐగుప్తు పాపాలు విడిచిపెట్టామా? ఐగుప్తుని విడిచిపెట్టామా? నువ్వు విడిచిపెట్టిన దానివి అయితే నీలో ఎలుగు ప్రకాశిస్తుంది. నలుగురికి ఎలుగిచ్చేవాడుగా, ఎలుగిచ్చేదానిగా ఉంటావు. ఇంకా నీలో చీకటి కమ్ముతుందంటే సంపూర్ణమైన ఎలుగులోకి రాలేదేమో. ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. ఎక్కడండి? అంతే కదండి, అక్కడ యెహోవా సముద్రం 2 పాయలు చేశాడు. బలమైన గాలితో అటు ఇటు దాన్ని మరి 2 పాయలు కాండి చేసి గోడల కింద నిలబెట్టాడండి. దాన్ని నీళ్ళు నిలబడగా గోడల కింద నిలబడ్డి అంటే నిలబడినప్పుడు 6 నెలలుగా మరి ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకొని వెళ్ళిపోయారంటే, వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు తడుముకుంటూ వచ్చిన ఐగుప్తు శత్రువులు, వారి గుర్రాలతో, వారి రథాలతో మనుషులు అందరూ కూడా ఆ సముద్రంలో హతమైపోయారండి. అయితే ఈ శత్రువులందరూ అక్కడ హతమైపోయారండి. మరి మేఘం అవుతుంది, తెల్లారవుతుంది, మరందరూ ఈ పక్కకు వచ్చారు. సముద్రం యథాపకరంగా కలిసిపోయిందండి. దేవుడు మన జీవితంలో కూడా ప్రతి శత్రువుని తొలగిస్తాడండి. నువ్వు ఆయన వైపు ఊరకనే నిలిచుండి చూస్తే కనుక ప్రతీది కూడా నువ్వు ఆయనకు మొరపెట్టవా, విశ్వసించవా, సాగిపోవాలి. నీకు అది భయమే కలిగిస్తుంది. కానీ నువ్వు అడుగేసి చూడు, నీ అడుగులో ముందు ఆయన అడుగేసి ఉంచుతాడు. కాబట్టి సముద్రంలో వారు విశ్వసించి అడుగేశారు. వారు ఎప్పుడైతే ప్రయాణం మొదలుపెట్టారో ఇక్కడ సముద్రం గోడల కింద ఎడమవైపు కుడివైపు నిలబడిపోయినాయండి. శత్రువులు దొరకలేదండి. శత్రువులకి ఏమాత్రం దొరకలేదు. ఎందుకంటే వారి పక్కన సైన్యాధిపతివైన దేవుడు నిలిచిపోయాడండి అక్కడ. అంతేకాదండి, వారి రథాలు, వాళ్ళ గుర్రాలు అన్నీ మరి దానికి పాటలు ఊడిపోయినాయి. వారు బండిని వారి గుర్రాలు తోడలేకపోయారంటే వీళ్ళు యుద్ధం చేయలేదు, వీళ్ళు ఊరికనే సాగిపోయారు. కానీ వాళ్ళు భయపడిపోయారు. వారి పక్షాన దేవుడని యెహోవాయే యుద్ధం చేస్తున్నాడు. దేవుడు యుద్ధం చేస్తాడు, నండి పారిపోదామని పారిపోయాడండి. మరి ఎన్నడూ వాళ్ళు చూడలేదు, వాళ్ళని వీళ్ళు చూడలేదండి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా శత్రువుల్ని అంతము చేస్తాడండి. శత్రువుల్ని వాళ్ళకు ఏమాత్రం మొలకలు కూడా లేకుండా చేస్తాడండి. కానీ ఎప్పుడు నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, ఎప్పుడు నువ్వు ఆయన చెప్పిన ప్రకారంగా నడిచినప్పుడు,
అలా నడిచినప్పుడే ఏ శత్రువుని ఉండడు. అంతే కదండి, లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? మరి అపవాది నీ పట్ల రూపించిన ఏ ఆయుధం వర్దెల్లదని కూడా దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. మళ్ళీ మోసే అక్కడ చేయి చాపమని దేవుడు చెప్పాడండి. అంటే యథాపకరంగా సముద్రం ఒకటైపోయింది. ఆ ఒకటైపోగానే శత్రువులు భయంతో పారిపోయారండి. అంతే కదండి, శత్రువులంట అందులో ఒక్కడైనా కూడా మిలగలేదంట. చూడండి ఎంతగా చేశాడో. దేవుడు పక్షాన మనం ఉంటే మనకి విరోధి ఎవరైనా లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. అది ఇది కదా చెప్పండి. ఒక్కడు మిలగలేదంట. ఐగుప్తు జనం శత్రువు అంతా. మనం దేవుడు పక్షాన నిలిచి ఉండాలండి ఎప్పటికప్పుడు. ఆయన మన పక్షాన ఉంటే. అంతేకాని కీర్తనాకారుడు ఒక మాట చెప్తాడు, ఆయన నా కుడి పక్షాన ఉన్నాడు, నేను కదలచలేకపోతున్నాను. మనం ఆయన మన పక్షాన ఉండి మనం ఆయన పక్షాన ఉంటే ఎవరు మనల్ని కదలచలేరండి. కానీ ముందు ఏంటంటే ఆయనకి మనకున్న అడ్డుగోడలు తొలగించుకోవాలి. అవి విశ్వాసం, భయమును. ఇక్కడ చెప్తూనే ఏమన్నాడు? భయపడద్దు అని చెప్పాడండి. మనం భయపడకూడదు. భయంతో కూడిన భక్తి ఉండాలి కానివ్వండి, భయంతో కూడిన విశ్వాసం ఉండకూడదండి. లేఖనాలు ఏమన్నాయంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండు సంపూర్ణంగా. భయానికి విశ్వాసానికి పొత్తులు ఉండవండి. కానీ భయంతో కూడిన భక్తి ఉండమని లేఖనాలు సెలవిస్తున్నాయి. భక్తిచే, భయంతో కూడిన భక్తిచే, కానీ భయంతో కూడిన విశ్వాసం కలిగి ఉండకు. సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండు. ఆయన హద్దుకు, ఆయన ఎలా చెప్తే అలా నువ్వు నడిచినప్పుడే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. మనం గతించిన సంవత్సరంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు చూసుండొచ్చు. ఈ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం అక్కడ నెరవేర్చాడు. ఈ వాగ్దానం వారికి సొంతం కాదు, ఇది మనకి కూడా చదువుతున్నప్పుడు ఈ వాగ్దానం, ఈ మాటలు వింటుంది నీకు కూడా దేవుడు చెప్తున్నాడు. గతించిన సంవత్సరంలో ఎన్నో నువ్వు ఇబ్బంది పడి ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులు, అప్పులు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, నిందలు, అవమానాలు ఎన్నో నువ్వు ఏ కోణంలో అనుసరించుకో. కానీ ఈ 2026లో అవి ఏమి నువ్వు చూడవని దేవుడు నీతో చెప్తున్నాడు నిత్యముగా. హల్లెలూయా. రోజు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తోడుగా ఉండి ఐగుప్తు నుంచి రక్షించాడు. అదే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నీవు ఎదుర్కొంటున్న ఈ ఐగుప్తు సమస్యల నుంచి కూడా విడిపించే దేవుడు ఆయన. దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ, రక్షిస్తూ, నడిపిస్తూ ఉన్నాడండి. అంతే కదండి, నిర్మాకాండం 14:37 చూడండి. యెహోవా ఐగుప్తు వారికి చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయెల్ ప్రజలు చూసిన కనుక ఆ ప్రజలు భయపడి, మరి దేవుడైన సేవకుడు మోసే నందు దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రజలందరూ భయపడి మోసే వద్దకు వచ్చారంటే అక్కడ అలా చేశారు. అయితే ఇప్పుడు దేవుడు మీతో చెప్తున్నమాట, మీరు కూడా దేవుడు చేసిన మేలులు తలుచుకోండి. మీ వెడల ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఆ కార్యాలను పెట్టి దేవుని స్తుతిస్తూ, భయపడుతూ, నీవు ఏవే సంఘాలకు వెళ్తున్నారో మీ సేవకుడికి లోబడండి. ముందు దేవుడికి లోబడండి, మీ సేవకుడికి లోబడండి. ఇక్కడ అదే పని చేశారు వీళ్ళు. కాబట్టి నేడు నీ శత్రువులు నువ్వు చూడవు అన్న మాట నీలో నెరవేరాలంటే నీవు దేవుడి పట్ల ఉండాలి. ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకొని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.